ఎస్పెషల్లీ యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూదులైన వారు, అందులో పరిసయ్యులైన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయుల మార్గం గుండా వెళ్ళేవారు కారు. ఎందుకంటే సమరయులు అనేవారు వారు చాలా అంటరానివారు, వాళ్ళు చాలా నీచులు, అస్పృశ్యులు. వారు నడిచినటువంటి దారిలో కూడా మనం నడిస్తే మనం కూడా మలినమైపోతాం, మైలపడిపోతుంది. వారు పీల్చి వదిలిన గాలి మనం తీసుకోకూడదు, వాళ్ళు నడిచిన బాటలో మనం నడవకూడదు, వాళ్ళు తాగిన నీళ్లు మనం తాగకూడదు. అందుకే సమరయ స్త్రీ యేసుప్రభు నీళ్ళు అడగగానే ఆశ్చర్యపోతుంది ఆవిడ. ఏంటయ్యా నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి? నువ్వు యూదుడవు కదా, మీ సమరయులం కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, ఏంటి నీ నీళ్ళు ఇస్తే నిజంగా తాగుతావా నువ్వు? అడిగింది అడగలేదా? మనకు తెలుసు కదా సందర్భం అంతా కూడా. ఆవిడెవరు? సమరయ స్త్రీ. అంటే సమరయులను యూదులైన వారు అంత నీచంగా సహించుకునేవారు. అవును, అంత నీచంగా చూసేవాళ్ళు, వాళ్ళు చాలా దూరంగా పెట్టేవాళ్ళు. అదే ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని ఏమంటారు అంటే దాన్ని కూకటి వేళ్ళతో అంటారు చూసారా, పెగిలించేస్తున్నాడు. వేళ్ళుండి కొనిపోయింది. పరిసయ్యులు ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, మేమే చాలా గొప్పవాళ్ళం, మేము శ్రేష్టమైన వాళ్ళం, మా జన్మ గొప్పది, మా వంశం గొప్పది, మా తెగ గొప్పది, మా జాతి గొప్పది, మా కులం గొప్పది అనేటువంటి భావాలతో నిండుకున్నవారు వాళ్ళంతా కూడా పరిసయ్యులు. అలాంటి భావాలతో నిండుకున్నవారు కనుకనే పరిసయ్యులు సుంకరులైనటువంటి వారిని చాలా నీచంగా చూస్తున్నారు, చాలా అసహ్యంగా చూస్తున్నారు.